गुरुरेव गतिः गुरुमेव भजे गुरुनैव सहास्मि नमो गुरवे न गुरोः परमं शिशुरस्मि गुरोः मतिरस्ति गुरौ मम पाहि गुरो ఇక్కడేదో వస్తుందండి. అందరూ మ్యూట్ లో ఉండండి నాన్న. నేను ప్రార్థన ప్రారంభిస్తున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. గురురేవ గతిః గురుమేవ భజే గురుణైవ సహాస్మి నమో గురవే న గురోః పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మమ పాహి గురో వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ येनाक्षरसमां न्यायम् अधिगम्य महेश्वरात् कृष्णं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः. वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च ప్రణతోస్మి మునిత్రయం ప్రణతోస్మి మునిత్రయం. అనంతరం అద్యా కా కః పఠతి ప్రార్థనా సరస్వతీ నమస్తుభ్యం ఇతి. ఎవరు చదువుతారు? నిత్యశ్రీ చదువుతావనా? చదువు చదువు. సరస్వతి నమస్తుభ్యం. కొంచెం పెద్దగా చదువానా? సరస్వతి నమస్తుభ్యం. రూపిణి విద్యారంభకరిష్యామి భవతు మే సదా. ఇంకొకసారి కొంచెం పెద్దగా చదవా, నాకైతే చాలా తక్కువ వినిపించింది. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఉత్తమం నాన్న. ఇక్కడ సరస్వతి అన్నట్లు వినిపించింది నాకు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి దీర్ఘాలు పెట్టినట్లు అనిపించింది. అదొక్కటి చూడండి అమ్మా. పఠామి సంస్కృతం ఎవరు చదువుతారు? ధ్యేయ మంత్రం విశ్వ చదువునాను. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా. పరిగెత్తకుండా కొంచెం నిదానంగా పఠామి సంస్కృతం నిత్యం అలా చదువు. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్
वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरं संस्कृतस्य कृते जीवं संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरं ఉత్తమం वन्दे ఉత్తమం నాన్న. కొంచెం ఇంకొంచెం నిదానంగా చదవడము కొంచెం ప్రారంభించు. అభ్యాసం చేయమ్మా. బాగా చదివావు. అనంతరం మనం ప్రతిరోజు ఒక సూక్తితో కదా మనం తరగతి ప్రారంభిస్తున్నాము. ఇవాళ సూక్తి మీరు చెప్తారా? ఎవరు చెప్తారు సూక్తి? ఒక మంచి మాట ఎవరు చెప్తారు? ప్రతిరోజు నేను చెప్తున్నాను, మీరు నేర్చుకుంటున్నారు కదా. ఇవాళ మీరు చెప్తే నేను విందామనిపించింది నాకు. ఉదయము అలా అనిపించింది. ఇవాళ మా పిల్లలు ఏదైనా మంచి మాట చెప్తారా, నాకు విందాము అనిపించింది. ఎవరు చెప్తారు? ఏం చెప్తారు? చెప్పి నాకు అర్థం కూడా చెప్పాలి దానికి. చెప్తారా? హరి ఓం. ఎవరు ఏం మాట్లాడలేదు? చెప్పరా? సరే నేనే చెప్పనా అయితే. చెప్తారా? మ్యామ్ నేను చెప్తా. ఎవరు చెప్తారు? మ్యామ్ విశ్వ. విశ్వ. చెప్పు నాన్న. ఆరభ్యం ఉత్తమ జనాః న పరిత్యజంతి. ఉమ్, ఉత్తమ జనులు ప్రారంభించిన దానిని ఎప్పుడు విడిచిపెట్టరు. ఉమ్. అంటే ఉత్తమ జనులు అంటే ఎవరు నాన్న? ఆ, మీరే కదా. ఎందుకు అంతసేపు ఆలోచిస్తున్నావు? మీరే ఉత్తమ జనులు అంటే. ఎందుకంటే చక్కగా మీరు ముందు అన్ని నేర్చుకుంటున్నారు, అన్నిటినీ పద్ధతిగా చేస్తున్నారు. అవును కదా. చెప్పిన మాట చెప్పినట్టు పాటిస్తారు. అవును కదా? నువ్వు టీచర్ ఈ రోజు మదర్స్ డే కదా, అందరికి విష్ చేస్తాం. హ్యాపీ మదర్స్ డే. సంస్కృతంలో చెప్పు. నాకు తెలియదు సంస్కృతంతో. తెలియలేదా? హ్యాపీ మదర్స్ డే మ్యామ్. మాత అంటే ఎవరు? మదర్స్ డే. మదర్స్ డే. సర్వేభ్య మాతృభ్యః కృతే శుభాభినందనాని. మదర్స్ డే అంటే తల్లి యొక్క రోజు అంటారు. ఎందుకు ఆ తల్లి యొక్క రోజు అని? ఆ ఒక్క రోజేనా తల్లిది? ఆ ఒక్క రోజేనా? కాదు కదా. ప్రతిరోజు అమ్మ రోజే. ఎందుకంటే అమ్మ ఏది చెప్తే అది మా పిల్లలు పాటిస్తారు కాబట్టి. సరే అయితే. సరే, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, వీటిని ఏంటి ఇవి చెప్పండి. మనం ప్రతిరోజు చెప్పుకునేది ఒక పునఃస్మరణం. అంటే మనం నిన్న తరగతిలో ఏం చెప్పుకున్నాము అనే దాన్ని పునఃస్మరణం అంటాము. పునఃస్మరణం అంటే ఇక్కడ ఏంటి, మనం పలకరించడం కదా. ఎవరినైనా నీ పేరు చెప్పాలి అనుకున్నప్పుడు మమ నామ లక్ష్మీ. నా పేరు లక్ష్మి. భవతః నామ కిం? వల్లభ చెప్పునానా. భవతః నామ కిం? వల్లభ, భవతః నామ కిం? శ్రీవల్లభ. పృచ్చంతు మాం పృచ్చంతు. నన్ను అడుగు.
మాం పృచ్ఛంతు అంటే నన్ను నువ్వు ప్రశ్న అడుగు అంటున్నాను. నువ్వు నన్ను అడుగు. ఏమని అడుగుతావు? నువ్వు నా పేరేంటి అని తెలుసుకోవాలన్నప్పుడు భవత్యాః నామ కిం? భవత్యాః నామ కిం. అస్తు. సమీక్ష చెప్పు నాన్న. సమీక్ష భవత్యాః నామ కిం? అన్మ్యూట్ చేయి మైక్ ఆన్ చేయి. మామ ఎం కనిష్కః. కనిష్కః. సమీక్షనా కనిష్కఃనా? సమీక్ష అంటే నా పేరు. ఓ అస్తు. నీ పేరేంటి? కనిష్క. కనిష్కః. భవత్యాః నామ కనిష్కః. అస్తు. పృచ్ఛంతు. ఎక్కడ లాక్షణ్య ఉంది, జ్యోతి ఉంది, విశ్వ ఉన్నారు. వీళ్ళందరినీ నువ్వు ప్రశ్నించు. ఇంకా ఎవరెవరు ఉన్నారు? చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ ఒక అడుగు. నువ్వు ప్రశ్న చేయి. ఏమని అడుగుతావు? లాక్షణ్యాన్ని ఏమడుగుతావు? భవతాః నామ కిం? లాక్షణ్యాన్ని ఏమంటావు? లాక్షణ్యాన్ని ఏమని ప్రశ్నిస్తావు? లాక్షణ్యాన్ని ఇప్పుడు వల్లభ అనుకో, విశ్వాన్ అనుకో, నువ్వు భవతః నామకిం అంటావు. అదే లాక్షణ్యాన్ని, జ్యోతిని వీళ్ళందరినీ ఏమని అడుగుతావు నువ్వు? భవత్యాః నామ కిం? భవత్యాః నామకిం. మీరు అభ్యాసం చేయటం లేదు కదా ఇంట్లో? అవును కదా? అవును, నాకు అర్థమైంది. నిజమే, మీరెవ్వరూ వింటలేదు నా మాట అయితే. సరే అయితే లాక్షణ నువ్వు అడుగునానా? శ్రీ చైత్ర. శ్రీ చైత్ర. శ్రీ చైత్రని ఎవరు? శ్రీ చైత్ర. చెప్పు నాన్న. మహోదయ్, నాకు ఒక ప్రశ్న ఉంది. ఇందాకలా అందరూ మిమ్మల్ని హ్యాపీ మదర్స్ డే అని విష్ చేస్తున్నారు కదా, దాన్ని సంస్కృతంలో ఎట్లా అంటాము? ఇందా చెప్పాను, వినలేదా? నాకు ఏంటో బ్రేకేజ్ వాయిస్ ఉంది, కొంచెం సరిగ్గా వినిపించలేదు. ఇప్పుడు అసలు చెప్తారా మ్యామ్? మదర్స్ డే అంటే మదర్ అంటే ఎవరు? మదర్ అంటే అమ్మ కదా. మాత. మాతృభ్యః. మాతృ అంటే ఎవరికైతే మనం చెప్తున్నామో, ఇప్పుడు ఒకరికి నమస్కారం చేసేటప్పుడు గురుభ్యో నమః అంటాం, నీకు నమస్కారము అని. అట్లాగే తల్లికి నమస్కారం కాబట్టి మాతృభ్యః శుభాశయాః. తల్లికి మాతృభ్యః నమో నమః అన్నాం, తల్లికి నమస్కారము అని. మాతృభ్యో నమః, గురుభ్యో నమః. అలా ఎలా అయితే చెప్తామో ఇది కూడా శుభాభినందనాన్ని. మాతృదినస్య శుభాభినందనాన్ని. మాతృదినస్య శుభాభినందనాన్ని. మాతృ శుభేశ అనొచ్చు, శుభదినస్య అని కూడా. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మహోదయ, చెప్పినాను. నేను నా పేరు చెప్పచ్చా? అమ్మా నా పేరు చెప్పచ్చా? చెప్పు. భవత్యః నామ కిం? ఇప్పుడు నువ్వేం చెప్పాలి? నా పేరు చెప్పొచ్చా అన్నావు కదా, అప్పుడు నీ పేరేం చెప్పాలి? అప్పుడు నువ్వు ముందు నీ పేరు. మమ నామః లక్షణ్య. నామః అని అనకూడదు నాన్న, మమ నామ లక్షణ్య. లక్షణ్య. అలాగే వేరే వాళ్ళని ప్రశ్నించు నువ్వు. అక్కడ ఉన్నారు కదా చాలా మంది. ఇప్పుడు చైత్ర ఉంది, జ్యోతి ఉన్నారు, వల్లభ ఉన్నారు, విశ్వ ఉన్నారు, ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? మొత్తం 17 మంది ఉన్నారు. 17 ఛాత్రాः अस्ति ఇత్ర. పృచ్ఛन्तు. ఇగో కౌముందిరి. అందరూ కెమెరా ఆన్ చేయండి నాన్న. అడుగు నాన్న. కౌముందిరి నువ్వు అడుగు నాన్న. భవత్యాః నామ కిం? నువ్వు ముందు ఏం చెప్పాలి? నా పేరు కౌముందిరి, మమ నామ కౌముందిరి, భవత్యాః నామ కిం?
मम नाम श्रिया ఉమ్, भवत्याः नाम किम् ఎవరిని అడుగుతున్నావు? लाक्षण्य ఆ, మమ నామః లక్షణ్య. మమ నామః అక్కడ అనకూడదు లక్షణ్య. ఓకే. మమ నామ అక్కడ విసర్గ పెట్టకూడదు నాన్న. ఓకే. మమ నామ లక్షణ్య. ఉమ్. నువ్వు అడుగు, మళ్ళీ నువ్వు ప్రశ్నించు ఇంకొకరిని. మ్యామ్ జ్యోతిని ఆ, ప్రశ్నిస్తాను. అడుగు. భవత్యః నామ కిం? జ్యోతి పృచ్ఛతు. లాక్షణ్య అడుగుతుంది కదా, నీ పేరు చెప్పు. ఉన్నావా జ్యోతి? మ్యామ్ అన్మ్యూట్ చేయి. ఉంది బట్ మైక్ ఆఫ్ లో ఉంది. ఉమ్. అందరూ కెమెరా ఆన్ చేసుకున్నారనుకో, ఎవరున్నారు ఏంటి అనేది కనిపిస్తూ ఉంటుంది మనకి, చూస్తూ అడగొచ్చు. సరే అయితే. ఓకే. భవత్యః నామ కిం? భవత్యః కాదు, భవత్యాహ నామకం. నీ యొక్క పేరేంటి అని అడుగుతున్నాం అక్కడ. భవత్యాః నామ కిం? మమ నామ ధాన్యశ్రీ. మ్యామ్ వినిపించలేదు. అడుగు జ్యోతిని అడుగు. భవత్యః నామ కిం? మమ నామ ధాన్యశ్రీ. మమ నామ జ్యోతినా గాయత్రినా? ధాన్యశ్రీ. ధాన్యశ్రీ. అది మమ నామ ధాన్యశ్రీ. ధాన్యశ్రీ పృచ్ఛతు. అన్యే అక్కడ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళని అడుగు నువ్వు. నీ పేరేంటి అని అడుగు. ఎవరిని అడుగుతావు? అక్కడ చాలా మంది ఉన్నారు కదా. వల్లభ అని అడుగు. వల్లభ అని అడుగు. భవతః నామ కిం? ఉత్తమం. మమ నామ శ్రీ వల్లభ. వల్లభను పృచ్ఛతును నువ్వు అడుగు. ఎవరిని అడుగుతావు? ఏమని అడుగుతావు? త్వరగా. భవత్యాహ నామ కిం? ఎవరిని అడిగావు నువ్వు భవత్యాహ నామ కిం అని? నిత్యశ్రీ అక్క. నిత్యశ్రీ. నిత్యశ్రీ చెప్పునానా? హరి ఓం. హలో మ్యామ్. హరి ఓం మహోదయే. నిత్యశ్రీ వదతు. వల్లభ నిన్ను ప్రశ్నించారు నీ పేరేంటి అని. సమాధానం పృచ్ఛతు. మమ నామ నిత్యశ్రీ. నిత్యశ్రీ వదతు. భవతః నామ కిం? భవత్యాహ నామ కిం ఇతి కోపి వదతు. ఎవరిని అడుగుతావు నువ్వు? మ్యామ్ లక్షణ్య. లక్షణ్య. ఏమని ప్రశ్నిస్తావు లక్షణ్యాన్ని? నామ కిం? భవత్యాహ నామ కిం? మమ నామ లక్షణ్య. అస్తు. ఇది ప్రతిరోజు మీరు ఏం చేస్తారంటే, నేను తరగతి ప్రారంభించే ముందు 11ంటికి మీరు వచ్చేసేయండి నా క్లాస్లో తరగతిలోకి. అందరూ కలిసి కెమెరా ఆన్ చేసుకొని ఒకరినొకరు ఇలా ప్రశ్నలు అడగండి. అర్థమవుతుందా? ఎస్ మ్యామ్. అప్పుడు మీకు త్వరగా వస్తుంది, మీకు బాగా అభ్యాసం అవుతుంది, ఎవరినైనా మీరు అడగగలరు. అర్థమైంది. ఇప్పుడు ఏంటి, మగపిల్లల వాళ్ళనైతే భవతః నామ కిం, మీ పేరు చెప్పాలంటే మమ నామ. భవతః నామ ఎవరన్నా అబ్బాయిల్ని ప్రశ్నించాలన్నప్పుడు, ఆడపిల్లల్ని అలా అమ్మాయిల్ని కానీ ఆడవాళ్ళని ఎవరినైనా సరే ప్రశ్నించేటప్పుడు భవత్యాహ నామ కిం అంటాము. అదే ఇప్పుడు పాఠశాలయాహ నామ కిం ఎవరిని అడుగుతారు? పాఠశాలయాహ నామ కిం అని ఎవరిని అడుగుతారు? ఎలా అడుగుతారు? వల్లభ చెప్తావా? అస్తు. ఎవరు చెప్తారు? చెప్తారంట. చెప్పు. భవతః పాఠశాల నామ కిం? అక్కడ భవతః అని రాకూడదు నాన్న, మీ యొక్క అని రాకూడదు. మీ పాఠశాల పేరేంటి? మీ అన్నప్పుడు ఏంటి? భవతః. భవతః కాదు,
భవాన్ అని ఉపయోగించాలి. భవాన్ పాఠశాలాయాः నామ కిం? భవతः పాఠశాలాయాः నామ కిం? ఉత్తమం. మీ యొక్క పాఠశాల పేరేంటి? భవతः పాఠశాలాయాः నామ కిం? ఎవరిని అడుగుతారు ఇక్కడ? టీచర్ నేను చెప్తా. చెప్పు. టీచర్ భవతః నామ కిం? భవతः నామ కిం ఎవరిని అడిగావు నువ్వు? నువ్వే టీచర్. అప్పుడు నన్ను ఏమని అడగాలి నువ్వు? నన్ను ఏమని అడగాలి? భవత్యాః నామ కిం? భవత్యాః నామ కిం? మమ నామ లక్ష్మి. చెప్పు శ్రియా, ఏమన్నా ప్రశ్న ఉందా? శ్రియా, లాక్షణ్య, శ్రీ, డోలా, శ్రీ. డోలా శ్రీ పాఠశాలాయాः నామ కిం? భవతः పాఠశాల ఏపీ మోడల్ స్కూల్. ఏపీ మోడల్ స్కూల్. ఉత్తమం. అదే నువ్వు తమ్ముడిని అడగాలంటే ఏమడుగుతావు తల్లి? భవదన్ నామ పాఠశాల భవతः పాఠశాలాయాः నామ కిం? అడుగు. భవంత్యాః పాఠశాల నామ కిం? అక్కడ ప్రశ్న అశుద్ధం పృచ్చతి. అశుద్ధం, తప్పుగా చెప్పావు. అక్కడ ఏం చెప్పాను నేను? పాఠశాలాయాः నామ కిం అన్నాను కదా. అంటే ఏమనాలి? లేదా భవతः పాఠశాలాయాः నామ కిం అని అడగాలి. పాఠశాలాయాः, మీ పాఠశాల పేరేంటి? మీ యొక్క పాఠశాల పేరేంటి? మీ పాఠశాల విద్యాలయం అన్నా అనుకో, విద్యాలయం. విద్యాలయస్య నామ కిం? శ్రియా వదతు. భవతి విద్యాలయస్య నామ కిం? मम विद्यालयस्य नाम भवन्स् पब्लिक् स्कूल्. భవన్స్ పబ్లిక్ స్కూల్. ఉత్తమం. అలాగే కిం, కుత్ర, కతి, ఇది కూడా ఉంది కదా. పఠతి, ఏం చదువుతున్నావు? భవాన్ కిం పఠతి, మీరేం చదువుతున్నారు? ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని. శ్రియా చెప్పునానా? భవతి కిం పఠతి? ఏం చదువుతున్నావు? ఇది ఏం చదువుతున్నావు ఇప్పుడు నువ్వు? संस्कृतं. అహం సంస్కృతం పఠామి. अहं संस्कृतं पठामि. కుత్ర నివసతి? లాక్షణ్య వదతు. భవతి కిం పఠతి? సంస్కృతం పఠతి. పఠామి. నేను చదువుతున్నాను కదా. పఠామి అని రావాలి అక్కడ. హర్షిత చెప్పునానా? భవతి కిం పఠతి? అహం సంస్కృతం పఠామి. భవతి కుత్ర నివసతి? నువ్వు ఎక్కడుంటున్నావు? హర్షిత చెప్పు. అహం న్యూ మారుతి నగర్ నివసామి. అహం న్యూ మారుతి నగర్ నివసామి. ఉత్తమం. విష్ణు చెప్పునానా? మ్యామ్, లాక్షణ చెప్పు. మహోదయ్, ఏం చెప్తారు మీరు యా స్టాండర్డ్ చదువుతున్నారని? ఏం చదువుతున్నారు అన్నప్పుడే పఠతి కదా. చదవడం పఠతి. కక్ష కిం? కాం కక్ష పఠతి. ఏ తరగతి చదువుతున్నావు? కాం కక్ష పఠతి. కక్షాం పఠతి. ఓకే మ్యామ్. మహోదయ, నేను కిం పఠతి అని కూడా అనొచ్చు. కిం పఠతి అంటే కూడా ఏం చదువుతున్నావు అన్నప్పుడు కూడా అది కూడా వస్తుంది. ఏం చదువుతున్నావు అంటే ఏం చెప్పాలంటే అహం, ఇప్పుడు నువ్వు 5వ తరగతి అనుకో. అహం పంచమ కక్షాం పఠామి. 5వ తరగతి చదువుతున్నాను. మహోదయ్, నేను ఎవరినన్నా అడగచ్చా? అడుగుమ్మా. మ్యామ్, నేను కనిక్షని అడుగుతాను.
అడుగు కనిక్ష అడుగు చెప్పమ్మా. నువ్వు చెప్పేసే కనిక్ష అని అడుగు. కిం పఠతి ఏం చదువుతున్నావు అని అడుగు. కిం పతతి టీచర్ నాకు తెలియదు టీచర్ అది. ఎన్నో తరగతి చదువుతున్నావు? కిం పఠతి అది ఇలా అని కూడా అవచ్చు. కదా కక్షా పఠతి ఏ ఏ ఏ కథ కాదు, కాం కక్షా పఠతి అని కూడా చదవచ్చు. ఏ తరగతి కాం చదువుతున్నావు? కక్షా పతతి కాం కక్షా పఠతి. ఫోర్త్. ఓకే. ఒక్క నిమిషం మీరు మాట్లాడుతూ ఉండండి. ఇప్పుడు ఒక్క నిమిషంలో నేను వస్తాను ఇప్పుడే. అడుగు చెప్పు ఏం చదువుతున్నావు? కనిక్షిక ఏం చదువుతున్నావు నువ్వు? ఫోర్త్. 4వ తరగతి కదా? 4 ఏమనాలి? చత్వారి కక్షాం పఠతి. చార్. అర్థమైందా? ఏం చదువుతున్నావు అంటే ఏం చదువుతున్నావు? చతస్రః. కక్ష అనేది స్త్రీలింగం కాబట్టి అక్కడ చతస్రః కక్షాం పఠామి. 4వ తరగతి చదువుతున్నాను. చామి పతతి 5వ తరగతి అంటే పంచకక్షాం పఠామి. అదే 8వ తరగతి అనుకో అష్ట కక్షాం పఠామి. మ్యామ్ ఆ, మహోదయ ఉమ్, అది ఈరోజు నేను అది టు ఓ ఆ సాంగ్ నేర్చుకున్నాను. అయితే నీ చేత చదివిస్తాను నేనైతే. సరే చెప్పు శ్రీ, డోలా శ్రీ చెప్పునానా? మహోదయ 8th క్లాస్ నేమ్ అనాలి సంస్కృతం. 9వ తరగతినా? 8th క్లాస్. అష్టమ కక్షాం పఠామి. 8 అష్టమ కక్షాం పఠామి. టీచర్ 4th క్లాస్ అయిపోతుంది. చెప్పా కదా 4వ తరగతిని. చతస్రః మరి 6th చతస్రః క్లాస్ కక్షాం పఠామి. నేను చెప్తా మీకు నెంబర్స్ వచ్చినప్పుడు చెప్తాము. ఇప్పుడు 5th క్లాస్ అన్నారు కదా, 5వ తరగతి. పంచమ కక్షాం పఠామి. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, గుర్తుపెట్టుకోండి. 1వ తరగతి అనుకో ఏకా కక్షా పఠామి. 2వ తరగతి ద్వికక్షా పఠామి. 3వ తరగతి 3వ తరగతి తిస్రః కక్షాం పఠామి. 4వ తరగతి చతస్రః కక్షాం పఠామి. 5వ తరగతి పంచమ కక్షాం పఠామి. 6వ తరగతి షట్ కక్షాం పఠామి. 7 సప్తమ కక్షాం పఠామి. 8 అష్టమ కక్షాం పఠామి. 9 నవ కక్షాం పఠామి. అలా. శర్మ హర్షిత ఏంటన్నా? You're 11th క్లాస్ డాడీ. మహోదయ నాకు వర్ణమాల పాట వచ్చింది, నేను చెప్పొచ్చా? చెప్తి కానీ అందరి చేత చెప్పిస్తాను నేను. సరే ఇప్పుడు ఈ అర్థమైనాయి కదా. మమ నామ భవతః నామ భవత్యాః నామ పాఠశాలాయాః నామ కిం విద్యాలయస్య నామ కిం భవతి కిం పఠతి భవాన్ కిం పఠతి కుత్ర నివసతి కతి కక్షాం పఠతి ఇలా అనొచ్చు. లేదా కక్షాం కిం కక్షాం కాం కక్షాం పఠతి అని కూడా అడగొచ్చు. అంటే ఏ తరగతి చదువుతున్నావు, కాం కక్షాం అని కూడా, కిం కక్షాం అని కూడా అంటారు, కాం కక్షాం అని కూడా అంటారు. కదా పఠతి అన్నప్పుడు ఎప్పుడు చదువుతున్నావు, ఇవన్నీ వస్తాయి. అనంతరం ఇవి శిష్టాచార ఉంది కదా. శిష్టాచార అన్నప్పుడు మనం ఏమనుకుంటాము? శిష్టాచార అంటే ఏంటి? శిష్టాచారం అంటే ఏంటి? ఎవరినైనా పలకరించేటప్పుడు ఏమని పలకరిస్తాం? హరిహి ఓం. హలో అంటాం కదా, హలో బదులు హరిహి ఓం అంటాం. అలాగే ఎవరికైనా నమస్కారం చెప్పాలన్నప్పుడు నమస్తే. శ్రీ గురుభ్యో నమః అంటాం కదా, అలాగే ఇది నమస్తే. మాతృభ్యో నమః, తల్లికి నమస్కారము. గురుభ్యో నమః, దేవ్యే నమః, ఇలా అలా వస్తాయి అన్నమాట. సుప్రభాతం. ఎవరైనా
ఇవి చెప్తున్నారా ఉదయాన్నే గుడ్ మార్నింగ్ అని ఇంగ్లీష్ లో బదులు తెలుగు సంస్కృతంలో సుప్రభాతం అని చెప్తున్నారా? కొన్నిసార్లు హర్షిత చెప్తున్నావా నాన్న? ఉత్తమం. మ్యామ్ కొన్నిసార్లు అదే కొన్నిసార్లు చెప్తున్నారా? ఒకసారి మీరు చెప్పడం అలా అలవాటైపోతే అదే వస్తుంది ప్రతిరోజు. సుప్రభాతం. తర్వాత ఏంటి? ఎవరినైనా క్షమ్యతాం. ఇవేంటి? అమ్మ దగ్గరికి అమ్మకి ఏమైనా అబద్ధం చెప్పినా ఏమైనా చెప్పినప్పుడు సారీ అమ్మా అని చెప్తాం కదా, అలా బదులు క్షమ్యతాం అమ్మా అని అడగొచ్చు. తర్వాత శుభరాత్రి. నైట్ రాత్రిపూట పడుకునేటప్పుడు శుభరాత్రి అని చెప్పి నిద్రపోతారు. చింతామాస్తు. చింతామాస్తు అంటే ఏంటి? ఎప్పుడైనా ఏదైనా పని చెప్పినప్పుడు చేయలేనప్పుడు బాధపడుతుంటే ఏం పర్వాలేదులే ఇంకోసారి చేస్తా అని, అలా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు బాధపడకు అని చెప్పాలన్నా, పర్వాలేదు అనాలన్నా, అలాంటప్పుడు చింతామాస్తు అనేది ఉపయోగిస్తాం మనం. ఇవన్నీ అర్థమైనాయి కదా అందరికి? ఇప్పుడు ఆలు. వర్ణమాల. ఇందాక నాకు చెప్తా అన్నారు, సమీక్ష చెప్తా అన్నారు, ఇంకెవరు? మ్యామ్ నేను లక్ష్మి. లాక్షణ్య చెప్తా అన్నారు, ఇంకా హర్షిత చెప్తానంది. చెప్పు హర్షిత, నువ్వు చెప్పు, తర్వాత లాక్షణ్య చెప్తుంది. పాట చెప్తావా లేకపోతే పాట చెప్తావా? పాట చెప్పు. అశ్వః నేను చూపిస్తా, పాట చూపిస్తానండు. చెప్పు. అశ్వః ఆమ్రం అశ్వః చపలః ఆమ్రం మధురం ఈక్షుః ఈశః రక్షతు సర్వానపి పరమేశః ఉదకం ఊర్మిః ఉదకం ప్రవహతి ప్రభవతి ఊర్మిః ఋషిః ఋషిం నమామః ఋలు ఇతి వయం పఠామి ఋలు ఇతి వయం పఠామః ఏడః స్థూలః పుష్టః ఐంద్రజాలికः ఓతుః మ్యాం ఓతుః ఔషధం మాస్తు మాస్తు. ఉత్తమం ఉత్తమం ఉత్తమం. చాలా చక్కగా చెప్పావు. లాక్షణ్య చెప్పు నాన్న. మ్యామ్ అది నువ్వు చెప్పిన అది అక్షరాలు చూపిస్తావు బట్ చూపించలేదు. అక్షరాలు. ఒక్క నిమిషం చెప్పండి నాన్న, ఎవరు చెప్తున్నారు? పేరు చెప్పండి. కమలనయ్య. చెప్పు నాన్న. మ్యామ్ నేను చెప్పచ్చా? అది అశ్వః రక్షతు సర్వానపి పరమేశః ఉదకం ఊర్మిః ఉదకం ప్రవహతి ప్రభవతి ఊర్మిః ఋషిం నమామః ఋలు వయం పఠామః ఏడః స్థూలః పుష్టః ఐంద్రజాలికः ఓతుః మ్యాం ఓతుః ఔషధం మాస్తు మాస్తు. బాగుంది, చాలా చక్కగా, సంతోషం, చాలా ఆనందంగా ఉంది నాకైతే. చెప్పు కమలనైనా. లాక్షణ్య చెప్పు నాన్న. ఓకే. అశ్వః ఆమ్రః అశ్వః చపలః ఆమ్రం మధురః ఈక్షుః ఈశః ఈశుః పరమేశ్వరः రక్షతు సర్వానపి పరమేశః రక్షతు సర్వానపి పరమేశ్వరः ఊసే ఉదకం ఊర్మి ఉదకం ప్రవహితి ఊర్మి ప్రభవతి ఋషిర్నమః ఋలు
నమో ఇటి స్వయం వయం పఠామః. స్వయం ప్రతామః ఏసే ఏదః స్థూలः పుస్తः ఐ ఐంద్రజాలికः ఓ ఓ ఓదహం ఓదహం మ్యావ్ ఓదహ ఔ ఔషధ మాస్తు మాస్తు. బాగుంది, చక్కగా చెప్పావు. కాకపోతే సంస్కృతాన్ని హిందీని రెండింటిని మేళనం చేసి మరీ చెప్పావు. బాగుంది, ప్రయత్నం బాగుంది, చాలా బాగా చెప్పావు. ఓకే. ఇంకా బాగా నేర్చుకో. బాగుంది, హిందీ కూడా కలిపేశావు అందులో. ఇంకెవరన్నారు చెప్తా అని? ఎవరు చెప్తా అన్నారు? ఇందాక ఎవరో చెప్తా అన్నారు, ఇంకొకరు. హరి ఓం. అభవత్వా చెప్పడం అయిపోయిందా? సరే అయితే నేను ఒకసారి చెప్తాను. ఆ ఆ అశ్వః ఆ ఆ ఆమ్రం అశ్వః చపలః ఆమ్రం మధురం ఈ ఈ ఇక్షుః ఈ ఈ ఈశః రక్షతు సర్వానపి పరమేశః ఊ ఊ ఉదకం ఊ ఊ ఊర్మిః ఉదకం ప్రవహతి ప్రభవతి ఊర్మిః రు రు ఋషిః ఋషిం నమామః రు లు ఇతి వయం పఠామః ఏ ఏ ఏడః స్థూలః పుష్టః ఐ ఐ ఐంద్రజాలికः ఓ ఓ ఓతుః మ్యాం మ్యాం ఓతుః ఔ ఔ ఔషధం మాస్తు మాస్తు. ఇది చెప్తారా కక్కల గురించి? మ్యామ్ అది ఆ రోజు ఒక సంస్కృతం పాట చెప్పినావు కదా, అది చెప్పచ్చా? చెప్పు. అది నాకు అది ఆ పారాగ్రాఫ్ కావాలి. ఇదే కదా కక్కలా? కక్కాలు కాదు, అది సంస్కృతస్య నమో నమః. అది ఏం చెప్పానురా నేను? పఠామి సంస్కృతమా? అవును అది చెప్తావా నువ్వు? అవును. సరే అయితే తర్వాత చెప్తే కానిలే. ఓకే. శ్రీ చైత్ర ఏంటన్నా నువ్వు చెప్తావా? హరి ఓం. చైత్ర, శ్రీ చైత్ర అన్మ్యూట్ చేసుకున్నానా? సరే అయితే ఈ కక్కాలు చెప్తారా ఎవరైనా? మేడం చెప్పునా. నాకు మీరు స్క్రీన్ పెట్టారు కదా, సరిగ్గా కనిపించలేదు స్క్రీన్. శ్రీ గురుభ్యో నమః శ్లోకం మీద ఉండిపోయింది, నాకు మిగతా కనిపించలేదు. అవునా? ఎవరికీ కనిపించడం లేదా? అవును నాకు అలాగే ఉంది. అవునా? సరే అయితే నేను అయితే మళ్ళీ షేర్ చేస్తాను. అయితే అది అక్కడే ఉండిపోయిందా? మరి చెప్పలేదు నాకు ఇందాక నుంచి. మ్యామ్ అప్పుడే నేను కూడా చెప్పినాను మహోదయ నువ్వు ఇక్కడే పెట్టినావు అని. అవునా? ఓ ఇప్పుడు కనిపిస్తుందా? మహోదయ ఉత్తమం. ఇందాకే చెప్పాల్సింది, చక్కగా చెప్పేదాన్ని. అదే నేను కూడా చెప్పినాను, నువ్వు అది అశ్వహ ఆమ్రహ అది పెట్టలేదని. అవునా? నాకు అర్థం కాలేదైతే. మీరు ఏది చెప్పినా నేను అర్థం చేసుకోలేదైతే. సరే అయితే ఈ కాకాలు ఉన్నాయి కదా, ఈ శ్లోకం వచ్చిందా? ఇది ఎవరైనా పాడతారా? మ్యామ్ ఇంకా రాలేదు.
ఇంకా రాలేదా? పర్వాలేదు. అయితే ఇవాళ నేర్చుకుందాం. అయితే నేను చెప్తాను, అయితే పలకండి అయితే. సరేనా? కమలం వికసతి సుందర సరసి కాఘ్నా చటకః కూజిత్ చటకః గాయతి చిౌ చిౌ గీతం చాఛాఛాన్యా టన్ టన్ గన్ టన్ టన్నాదం కరోతి ఘంటా టన్ టన్నాదం కరోతి ఘంటా టా ఠా ఢా ఠాణా తరువరస్యాకః హరితాః హరితాః తాథా దాధానా పశ్యంతు చాతాన్ లఘు లఘు మత్స్యాన్ పాఫా భామా యత్ర యత్ర రే చిత్ర పతంగః యారాలావా శశకః సావక దావతి కూర్దతి శాశాసాః పఠन्तు సర్వే వదంతు సర్వే కాఛాటతాప పఠन्तు సర్వే వదంతు సర్వే కాఛాటతాప కఖగఘాన్య చచజన్య టఠఢఢణ తతదదన పపభపమ యారాలావాశేషాసాః కంఠే కంఠే సదైవ భవతు వర్ణానాం మాలా మాలా ధృత్వా గాయామహరే లా 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 లా. ఎలా ఉంది? సరే, ఇవాళ నేను వాళ్ళ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఒక నిమిషం. ఉత్తమం, ధన్యవాదः. ఒక్క నిమిషం. ఈ వాళ్ళ గురించి నేను మీకోసం కొంచెం ఈ అంటే ఏంటి? వర్ణమాల కదా. ఈ వర్ణమాల వర్ణమాల కదా. ఈ వర్ణమాలని వీటిని ఏమంటారు? మొదట ఉన్న వినయ్ చూసావా? ఈ ఊరులు, వీటిని ఏమంటారు? స్వరాహ. స్వరాహ అంటాం. వీటిని ఏమంటాం? స్వరాహ అంటాం. వీటినన్నిటిని ఏమంటాము? వ్యంజనాః. వ్యంజనాని అంటాం. స్వరాహ వ్యంజనాః, హలంతాలు లేదా వ్యంజనాలు అని కూడా అంటాం. స్వరాలు అంటే ఏమేంటివి? స్వరాలంటే అ ఆ ఈ ఈ ఉ ఊ రు ర్ లు లు ఏ ఏ ఐ ఐ ఓ ఔ అం అహ. చక్కగా చెప్పావు. అలానే హస్వస్వరాలు అంటే ఏంటివి? కొంచెం దీర్ఘం తీసుకునే హస్వస్వరాలు. హస్వస్వరాలు అంటే కొంచెం దీర్ఘం తీసుకునే స్వరాలు. తక్కువ. అదేంటి చెప్పండి, ఎలా పలుకుతారు వాటిని? తేలికగా పలికే అక్షరాలు. వాళ్ళని ఎలా అంటాము? ఏం అక్షరాలు? ఎలా నేను చెప్తాను. ఇప్పుడు మనం ఇదిగో చూడండి, ఒక నిమిషము. ఇదిగో అందరు మ్యూట్లోకి వెళ్ళండి. ఇదిగో హస్వస్వరాలు. హస్వస్వరాలు అంటే ఏంటి? అ ఈ ఉ రు లు కూడా వస్తుంది, అది రాయలేదు నేను. ఆ ఈ ఊరులు హస్వస్వరాలు. దీర్ఘస్వరాలు అంటే ఏంటి?
ఆ అంటూ దీర్ఘంగా. వీటిని ఏమంటారు? ఆ అనేదాన్ని నేను హస్వస్వరం కాకుండా కూడా ఇంకోటి కూడా అన్నాను. ఏం చెప్పాను? ఏకమాత్రం. ఏకమాత్ర. అదే దీర్ఘంగా పలిగే వాటిని ఏమని చెప్పాను? ద్విమాత్ర. ద్విమాత్ర అని చెప్పాను. ఇప్పుడు ఈ ఆ ఉంది. మామూలుగా ఇందాక ఆ అన్నాం. అది ఒక్కసారి అలా ఒక్క సెకండ్ కన్ను మూసి ఇలా కన్ను తెరిసేలోకి ఆ అని అనిస్తున్నాం. అది ఆ అనాలన్నప్పుడు ఏం చేస్తాం? ఆ అని కొంచెం దీర్ఘంగా తీస్తున్నాం. అందుకని ఇది దీర్ఘ స్వరము అయింది, ద్విమాత్ర అయిపోయింది. అవేమేంటి దీర్ఘ స్వరాలు? ఆ, ఈ, ఊ, రు, లు. లు లేదు. ఆ, ఈ, ఊరు. ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ. వీటిని దీర్ఘ స్వరాలు లేదా ద్విమాత్ర పలికే ఉచ్చారణ అంటాము వీటిని. తర్వాత ఇప్పుడు అమ్మ, అహ ఉంది. వాటిని ఏమంటాము? అమ్మనేమంటాం? అనుస్వారం. అనుస్వార సహిత అకార. అమ్మని అనుస్వార సహిత అకార అంటాం. అదే అహానేమంటాము? విసర్గ సహిత అకార అంటాము. అలాగే ఇప్పుడు ఇవన్నీ చూసారా? వ్యంజనాలు లేదా హలంతాలు. ఏమేంటివి వ్యంజనాలు లేదా హలంతాలు? ఏమేంటివి? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? సరే, మహోదయ్, ఎవరు? మ్యామ్ ఇది లక్షణ్య. చెప్పు నాన్న. మహోదయ్, నీ స్క్రీన్ కొంచెం చిన్నగుండి నువ్వేం ప్రెజెంట్ చేస్తున్నావు? అదేంటి బాగానే కనిపిస్తుంది, చిన్నగా ఉందా? అవును. ఇప్పుడు అదేంటి చిన్నగా ఉండటం ఏంటి? ఇప్పుడు కనిపిస్తుందా బాగా? ఫుల్ లేదు, స్క్రీన్ పెట్టానే. లేదు. ఇప్పుడు కూడా రావట్లేదా? చెప్పు నాన్న, శ్రీ చైత్ర చెప్పు నాన్న. మేడం, నేను ఒకసారి లాక్షణ్యాకి చెప్తాను. అది చూడు లాక్షణ్య, నువ్వు స్క్రీన్ చిన్నగా ఉంటుంటే నువ్వు లోపల జూమ్ చేసుకోవచ్చు. చాలా చిన్నగా ఉంటే నువ్వే జూమ్ చేసుకోవచ్చు. మేడం ఇంతవరకు జూమ్ చేయగలదు. నువ్వు ఇంకా కొంచెం జూమ్ చేసుకొని అంత నువ్వు చేసుకోగలుగుతావు. ఎక్కడుంటుందా జూమ్ థింగ్? నువ్వు స్క్రీన్ ఇట్లా పట్టుకొని ఇట్లా దూరంగా స్క్రీన్ డబుల్ క్లిక్ చేస్తే వస్తుంది. మౌస్ తోనే వస్తుంది. నువ్వు మౌస్ వాడతావా? అదే మౌస్ తో చేసి డబుల్ క్లిక్ చేయొచ్చు. డబుల్ క్లిక్ వచ్చిందా ఇప్పుడు? సరే, అయితే ఇవి చూద్దాము. ఈ హలంతాలు వ్యంజనాలు అంటే ఏంటి? వ్యంజనాలు కక్కాలు. ఖ ఖ, ఘ ఘ, జ్ఞ, చ చ, జ జ. ఎవరు చెప్తారు ఇవి? కనిష్క చెప్పు. కాదు, వ్యంజనాలు చెప్పు. సరే చెప్పు. చెప్పు. A I O U A I O ఔ అమహ. తర్వాత ఇవి వ్యంజనాలు క క గ గ ఞ కక్క ష గగ్గ, ఛ కక్క ఞ గగ్గ. తర్వాత జ్ఞా 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 అక్కడ జ్ఞా అనాలి. కక్క గగ్గ జ్ఞా. తర్వాత ఇవేంటి? ఛ
చ చ జ జ న్య న్య ట ట డ డ న టా టా డా ఢ ఠ అక్కడ టా ఠ డా ఢ ద న ఇవి థ థ ద త న్య న తా న తా దా దా తా థ దా ధ న ప ప ప ప బ బ మ ఉమ్. యా ర ల వ శేష స హ ఉమ్. ఉత్తమం నాన్న బాగా చెప్పావు ఉత్తమం మ్యామ్ చెప్పమ్మా నేను కూడా చెప్పచ్చా? చెప్పమ్మా హ ఖ గ ఘ న్య ఛ ఉమ్. ఛ జ జ న్య థ థ ద ధ న్య థ ఓయ్ అన్నిటికీ న్యాలు అనేస్తున్నావు ఇగో చూడు నేను చెప్తాను ఉమ్. కా ఖ పలుకు ఖ ఖ గా ఘ ఘ ఘ గా ఘ గ ఘ ఉమ్. జ్ఞా జ్ఞా అనాలి అక్కడ కా ఖ న్య జ్ఞా జ్ఞా జ్ఞ ఆ చ ఛ ఛ ఛ జా ఝ జ జ ఇది న్యా అనాలి ఇక్కడ న్యా న్య న్యా టా ఠ థ థ డా ఢ ద ద దా కాదు నాన్న టా ఠ థ థ డా ఢ ద ద న న న టా థ థ థ దా ధ ద ద న న ప ఫ ఫ ఫ బ బ భ భ మ మ య య ర ర ల ల వ వ సే సే ష ష స స హ హ ఉమ్. ఇప్పుడు ఏమన్నా కావర్గం యొక్క అనునాసికం ఏమని పిలుస్తావు నువ్వు ఆ కావర్గం యొక్క ఇప్పుడు ఈ అన్నాసిక ఉంది కదా ఇప్పుడు ఉంది కదా కక్కల్లో ఇది చివర ఉంది కదా దీన్ని ఏమంటావు నువ్వు వీటిని అనుస్వారః ఈ అనుస్వారాన్ని ఏమని పలుకుతావు ఒకసారి పలుకు ఇది నువ్వు పలుకు మళ్ళీ పలుకు ఒకసారి నువ్వు చెప్పు ఘ థ ఖ ఖ గ ఘ న్య ఛ ఛ జ ఝ న్య ఠ ఠ ద ద న్య ఇది ఇక్కడ తప్పు పలుకుతున్నావు నాన్న టాటా వరకు బాగా పలికావు అక్కడ డా అన్నది అది నాకు ఎలా అనిపిస్తుంది దాలాగా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే దా అన్నట్టు వినిపిస్తుంది అది డా 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 డ డా ఠ ద ధ దా కాదు నాన్న ఢ ధ డా అనేది ఇప్పుడు ఈ నాలిక ఉంది చూసావా ఈ నాలిక ఇక్కడ పైన అక్కడ అంగిట్లో తగలాలి ఢ అక్కడ పలకాలి ఢ ధ ఢ ధ అది కొంచెం అభ్యాసం చేయమ్మా అదొక్కటి నాకెందుకో అలా వినిపిస్తుంది ఢ అక్కడ అది నా నా అక్కడ టా ఠ డా ఢ నా న ఇది థ చెప్పు థ ధ ధ న థ థ ధ నేను చెప్తా భ మ య ర ల వ ష య ర ల వ షే ష స హ ఉత్తమం నాన్న చక్కగా చెప్పావు ఉదయం నేను చదవచ్చా? చెప్పు నాన్న అదే నేను చెప్తా
చెప్తే గాని ఒకరి తర్వాత ఒకరు చెప్పంగానే ఇంకొకరి తర్వాత అలా చెప్పండి. అందరూ ఒకసారి కాదు నవోదయ చెప్తాను. నేను చదవచ్చా? చదువు నాన్న. క ఖ గ ఘ డ న జ్ఞ క ఘ ఖ గ ఘ న జ్ఞ జ్ఞ అది న క ఖ గ ఖ ఘ ఖ జ్ఞ గ ఘ న చ జ్ఞ జ్ఞ. ఛ జ ఝ ఞ ఉమ్, ట ఠ డ ఢ న త థ ధ ధ న ఉమ్, ఫ ఫ ఫ ఫ బ భ మ య ర ల వ శే ష స హ. ఉత్తమం నాన్న. మ్యామ్ నేను చెప్పొచ్చా? చెప్పు. గ ఫ గ ఫ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఠ ణ త థ ద ధ న ఫ ఫ బ ఫ మ య ర ల వ శే ష స హ. ఉత్తమం కమల్ నాయన, ఉత్తమం. మ్యామ్ వల్లభ చెప్పచ్చా? ఎవరమ్మా? నేను డాలశ్రీ నేను చెప్పచ్చు. చెప్పు నాన్న, చెప్పు. ఖ ఫ గ గ న ఛ ఛ జ జ ఞ ట ట డ డ న త త ద ద న ప ఫ బ భ మ య ర ల వ శే ష స హ. మ్యామ్ ఇక్కడ నేను అనా కాదు, చెప్పొచ్చా? నా నా అనాలి. అనా అనకూడదు. నా నా నా. ఓకే మ్యామ్. మ్యామ్ నేను చెప్పొచ్చా? చెప్పమ్మా. క ఖ గ ఘ ఞ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ న త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శే ష స హ. ఉత్తమం నాన్న. ఇక్కడ కావర్గం యొక్క అన్నాసిక చూరింది కదా, అలా అన్నాసికని కూడా అది జ్ఞా అనాలి. అక్కడ జ్ఞా అంటున్నారు. చావర్గాన్ని జావర్గాన్ని రెండింటికి అన్నాసికల్ని ఒకేలాగా పలుకుతున్నట్టుగా నాకు కనిపిస్తుంది. కావర్గం యొక్క అన్నాసిక జ్ఞా అనాలి. అక్కడ జ్ఞా. చావర్గాన్ని జ్ఞ అనాలి. జ్ఞ. అదొక్కటి చూడండి నాన్న, అదొక్కటి అభ్యాసం చేయండి. తర్వాత ఇందాక ఎవరున్నారు ఇక్కడ? ఇందాక చాలా మంది చేయెత్తారు నాన్న, నాకు మీ పేర్లు కనిపించడం లేదు. ఒకసారి చెప్పండి నాన్న. మ్యామ్ ఇది లక్ష్య, నాకు ఒక డౌట్ ఉంది. చెప్పు నేను చెప్తా. చెప్పు నాన్న. వల్లభ చెప్పు. మ్యామ్ లాక్షణ్య అడుగు. వల్లభ ఒక్క నిమిషం ఆగు. లాక్షణ్య ప్రశ్న అడుగుతుంది. తను చెప్పాక నువ్వు చెప్పు. మ్యామ్ అది ఏంటంటే అది నాకు ఒక క్వశ్చన్ ఉంది. హిందీలో లాస్ట్ 4 లెటర్స్ రాస్తారు, బట్ సంస్కృతంలో లాస్ట్ 4 లెటర్స్ లేదు. ఏ లెటర్స్ అవి? క్షత్రజ్ఞ అవేనా? వాటిని సంయుక్త అక్షరాలు అంటారు. ఇవి వర్ణమాలకు సంబంధించి ఎక్కువ ఇవే చూపిస్తారు. ఎక్కువ మనకి అవి రాసేటప్పుడు రాస్తాం మనం అక్షరాలు, అవి కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వర్ణమాల అనంగానే ఇవే ఎక్కువ చూపిస్తాము, అవి తక్కువ. అవి క్షత్రజ్ఞ అవి కూడా ఉన్నాయి. సో అవి సంస్కృత్ లో కౌంటదా? ఉంటాయి. ఇవి మొత్తం మనకి వర్ణమాల, మీకు ఇవే చెప్తాం అనుకున్నాను ఇవాళ. వర్ణమాల అనేది ఎన్ని అక్షరాలు ఉంటాయి మొత్తం? టోటలీ స్వరాలు ఏంటి? స్వరాలు అయితేనేంటి, హ్రస్వస్వరాలు అయితే, దీర్ఘస్వరాలైన, వ్యంజనాలు అన్ని కలిపి ఎన్ని ఉంటాయి? మ్యామ్ స్వరాలలో 14 లెటర్స్ ఉంటాయి, వ్యంజనాల్లో 1. అవి అమ్మహాలు అవి లెక్క పెట్టన్నానా? స్వరాలు అనంగానే ఏం లెక్క పెడతారు అంటే అ, ఆ, ఇ, ఊరు, లు, ఏ, ఐ, ఓ, ఔ.
అవి అంతవరకు ఆ. 13 అక్షరాలు. లేదు 13 కాదు, ఏంటిది 12. ఆ ఈ ఊరు లు ఇంతవరకు 1. అవి హస్వ స్వరాలు ఒక 5. అలాగే దీర్ఘ స్వరాలు వచ్చేసి ఆ ఈ ఊరు ఏ ఐ ఓ ఔ. ఇవి మొత్తం 8. 5 ఒక 8 13. మ్యామ్ 4 + 8 12 టోటల్ గా లెటర్స్ కౌంట్ చేయడం. 4. ఇక్కడ లు కూడా ఉంది కదనా? లు కూడా 13. నేను లు అది రాయలేదు, అక్కడ రాస్తాను. అది ఇవి చూద్దాం, మీకు చూపిస్తాను చూడు. ఇవిగో ఇవి చూడండి. ఈ అమ్మహ లెక్క పెట్టకూడదు. ఆ ఆ ఈ ఈ ఉ ఉ రు లు ఏ ఐ ఓ ఔ అంతవరకు ఎన్ని అక్షరాలు ఉన్నాయి అక్కడ? 13. 13 అంటే ఏంటి? 13 ఉన్నాయి. అండ్ ఏంటిది త్రయోదశ అంటారు 13. త్రయోదశ త్రయోదశ ఉన్నాయి. ఉంది అంతవరకు. అండ్ ఇప్పుడు కావర్గం యొక్క ఎన్ని అక్షరాలు ఉన్నాయి? కావర్గం యొక్క అక్షరాలు ఎన్ని? టోటల్ గా కావర్ధం నుంచి హావర్ధం వరకు ఏంటిది ఇవన్నీ నేను చెప్తాను. 30 5 అక్షరాలు. 30 అక్షరాలు ఉన్నాయి టోటల్ గా. ఇంతవరకు 25 ఉంటాయి నాన్న. కావర్గం యొక్క అనునాసిక కా కా చ ట యారా ట లావా ప. యారా లావా అవి మళ్ళీ సపరేట్ గా ఉంటాయి. అవి ఒక 8. యారా లావా శేషాసాహ అవి ఒక 8. సో టోటల్ గా 33 ఉంటాయి. 33. ఇందాక చెప్పిన ఒక 13 ఎన్ని స్వరగలు? స్వరాలు ఒక 13, వ్యంజనాలు ఒక 33, మొత్తం కలిపి 46. 46. దాంట్లో ఇంకా ఏమున్నాయి? ఇంకా అమ్ము అహ యారాలవ శససహ యారా లావాలు చెప్పాం కదా. అవి ఏంటిది 33లో ఉంటాయా లేదా ఇంకొక గ్రూప్? అమ్మహాలు ఉన్నాయి కదా, వాటిని ఏమంటామని చెప్పుకున్నా? అమ్మహాలను అనుస్వారు విసర్గ. అనుస్వార సహిత అకారము, విసకార సహిత అకారము, ఇవి 2 మొత్తం కలిపి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 48. ఇప్పుడు ఇవన్నీ 48 అక్షరాలు అన్నమాట. ఇవన్నీ ఈ 48 అక్షరాలతోనే మనకి ఏమవుతుంది? మనం చదివే పుస్తకాలేంటి, కథలేంటి, పురాణాలేంటి, ఇవన్నీ కలిపి వీటితోనే ఉంటాయి. ఈ అక్షరాలతోనే మనం అన్నీ రాసుంటాయి. అవి వాటన్నిటినీ ఇది ఎక్కడ ఏది సంబంధం వాటన్నిటిని కలిపి ఒక పదం లాగా తయారు చేశారు. అవి అర్థమైందా? ఇవన్నీ వస్తేనే మనం అక్కడ ఏది ఎవరు ఎక్కడ ఏ అక్షరం రాసినా, ఏది రాసినా, పదమైనా కథైనా చదవగలుగుతాం. ఈ అక్షరాలన్నీ మనకి వస్తాయి. అలాగే ఈ పలికే ఉచ్చారణ కూడా మనకి రావాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఒక పదము పలికినప్పుడు ఇప్పుడు పలం అంటాం. ఫలం అంటే ఏంటి? పండు. అలా కదా. అది పలం అని పలికామనుకో దానికి అర్థం మారిపోతుంది. అందుకని మనం ఏది చదివినా సరే అక్షరాన్ని స్పష్టంగా ఇది ఏ అక్షరము ఎలా పలకాలి అనేది ఉచ్చారణ ముఖ్యమైనదన్నమాట. ఉచ్చారణ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనము ఆ ఉచ్చారణ యొక్క లోపం చేసినా సరే దాని యొక్క అర్థాన్ని మనం మారిపోతుంది. అర్థమవుతుందా? అందుకని ఉచ్చారణ అనేది మీకు రావాలి. ఇవి చెప్పాను కదా, హస్వస్వరాలు, దీర్ఘస్వరాలు, హలంతాలు, వ్యంజనాలు, అనుస్వారాలు ఇవి ఉన్నాయి కదా. మహోదయ్ ఏంటిది లు కూడా వస్తాడా దీర్ఘస్వరాలు లేదా రస్వస్వరాలు? హస్వస్వరాల్లో లు కూడా వస్తుంది నాన్న. హస్వస్వరనా? మనం పలికేటప్పుడు మెన్షన్ ఒకసారి ఇప్పుడు చూడు, మనం లు అంటున్నాం, లు అంటలేదుగా. లు పలికేటప్పుడు అందుకే చెప్పాను ఏకమాత్ర ద్విమాత్ర అని. మనం ఆ పలికేదాన్ని ఆధారం చేసుకొని మనం అది హస్వస్వరమా దీర్ఘస్వరమా అని మీరే చెప్పాలి. అర్థమవుతుందా? లు అంటున్నాం కాబట్టి ఆ లు అనేది ఏంటి? హస్వస్వరము. వల్లభ ఏంటి నాన్న చెప్తా అన్నావుగా, చెప్పు.
నా ఆ థ థ ద ధ న ఉమ్. ప ఫ బ భ మ యా రా ల శేష స హ వల్లభ చెప్తున్నాడుగా కనిష్క చెప్పని యారాలవ శేషాసహ అక్కడ ముగ్గురు చాలా చక్కగా చెప్పారమ్మా చాలా చక్కగా చెప్పారు మీ ముగ్గురు కలిసి ఒకటే గొంతుతో చక్కగా చెప్పారు ఉత్తమం విన్నాను అందుకే చెప్తున్నాను ముగ్గురికి అభినందనలు సరే ధన్యవాదాలు మహోదయి ఉత్తమం ఉత్తమం శ్రేయ చెప్తావనా మ్యామ్ నాకు ఒక డౌట్ ఉంది. చెప్పమ్మా విద్యాలయ ఏ లింగం? ఏంటమ్మా విద్యాలయ ఏం లింగం? విద్యాలయం నపుంసకలింగం కదా అంటున్నాం మొన్న చెప్పాను కదా ఎప్పుడైనా సరే పదానికి విసర్గ వస్తే అహ అని వస్తే అది పుంలింగము అని వస్తే నపుంసకలింగము ఆ అని వస్తే స్త్రీలింగము అని చెప్పాను అర్థమైందా ఎందుకంటే మా సంస్కృత్ బుక్ లో విద్యాలయ అని ఇచ్చారు. విద్యాలయ అని ఇచ్చారా అంటే చెప్తాను నాన్న కొన్ని చోట్ల విద్యాలయం విద్యాలయ 3 లింగాలు ఉన్నట్టుందమ్మా అది విద్యాలయ విద్యాలయం పాఠశాల అని 3 లింగాల్లోనూ ఉన్నట్టుంది నేను చూసి చెప్తాను ఒకసారి అది సరే ఇంకెవరు చెప్తా అన్నారు ఇందాక ఇవి వర్ణమాల వల్లభ చెప్పేశాడు తిలక్ ఇందాక చెప్తా అన్నట్టున్నాడు పెనుగొండ తిలక్ హరిభవన్ ఉన్నాడా తిలక్ మహోదయ దానికి కాదు నాకు ఒక డౌట్ ఉంది. చెప్పినానా మీరు అహా వస్తే పురుషలింగం అన్నారు కదా పుంలింగం మ్యూట్ చేసుకున్నానా తిలక్ కెమెరా ఆన్ చేయనా చెప్పినానా మీరు అహా వస్తే పురుషలింగం అని అన్నారు కదా అవును మరి యువతి అంటే అహా వచ్చింది కానీ అయినా స్త్రీలింగం అది కదా. అంటే ఎక్కువ శాతం నానా మనకి ఒక 100లో 90% వరకు అలా వస్తాయి ఒక 10% కొన్ని రూల్స్ వాటికి పద్ధతి వేరు ఉంటుంది అందువల్ల కొన్నిటికి మాత్రము అలానే వస్తుంది అది ఇకారాంత స్త్రీలింగం అది యువతి అనేది వస్తున్నానా ధన్యవాదాలు చెప్తావా ఇవి చెప్తాను మహోదయ. చెప్పు నాన్న క ఖ గ ఘ న ఛ ఛ జ ఝ ఞ ఠ ఠ డ ఢ న ఛ ఛ ఢ న ఫ ఫ మ య ర ల షే స ష హ ఇది అక్కడక్కడ వినిపించలేదు నాన్న కొంచెం ఎప్పుడైనా చెప్పేటప్పుడు మైక్ దగ్గరే ఉండి చెప్పు ఉత్తమం వీటన్నిటిని ఇప్పుడు ఇన్ని చూసారా ఈ కాకాలు ఇదిగో చూడండి ఇప్పుడు ఇవన్నీ చూసారా కా వర్గము చా వర్గం వీటన్నిటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క వర్గము అని అంటారు ఇప్పుడు ఇవి చూసారా కా ఖ గా ఘ జ్ఞ వీటన్నిటిని వరకు ఒక వర్గము అంటారు అలాగే చా ఛ జా జా న్య ఇది ఒక వర్గము టా ఠా డా ఢా ణ ఇది ఒక వర్గము తా థా దా థా న ఇది కూడా ప ఫ బ భ మ ఈ వర్గము అంటే ఏంటంటే గ్రూప్ అన్నమాట అంటే ఒక సమూహము ఈ 5 ఉంటేనే ఈ కా వర్గము అంటాము ఈ చా వర్గం కానీ టా వర్గం ఇవన్నిటిని వరకు ఇవన్నీ వర్గీయ వ్యంజనాలు అంటారనమాట ఈ 5 వర్గీయ వ్యంజనాలు మహోదయ్ ఇవి వర్గం అంటే సెంటెన్సా వర్గం అంటే ఒక గ్రూప్ అన్నట్టు సమూహం
5 కలిపితే కావర్గం, అదొక సమూహము. కావర్గం యొక్క సమూహము, చావర్గం యొక్క సమూహము. వాటిని వర్గీయ వ్యంజనాలు అంటాము. ఇది యా, రా, లా, వా, శే, షా, సా అంది కదా, వీటిని మాత్రం వర్గీయ వ్యంజనాలు అనరు. వీటిని అవర్గీయ వ్యంజనాలు అంటారనమాట. మహోదయ్ లాస్ట్ క్లాస్ కూడా నువ్వు అదే చెప్పినావు. అవును చెప్పాను నాన్న. ఇప్పుడు కూడా ఇవి ఏం, అయిపోలేదు మీకు రాలేదు కదా. సరే ఇవి చూడండి, ఒక నిమిషం. ఇవి అల్పాక్షరాన్ని మహాప్రాణాక్షరాలు. ఏంటి చెప్పండి? అనునాసికలు, మహాప్రాణాక్షరాలు, అల్పాక్షరాలు. నేను చెప్పచ్చా? చెప్పు. అల్ప ప్రాణాక్షరాలు అంటే మనము దానిని మామూలుగా పలుకుతాము. క, చ, ట, త, ప లాగా మనము మామూలుగా పలుకుతాము. మహాప్రాణాక్షరాలు అంటే వత్తుపెట్టి పలుకుతాము. ఛ, ఝ, దాని తర్వాత ఖ, ఘ, నేను చెప్తాను. ఉత్తమం, చక్కగా చెప్పావు. ఇది కా, 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 గా, చ, జ, ట, టా, డా, తా, దా, పా, బా. వాటిని అల్ప ప్రాణాక్షరాలు అంటారు. మహాప్రాణాక్షరాన్ని ఖ, 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 ఖలు కాదు, ఖ, ఛ, ఠ, ఠ, ఫ, ఘ, ఝ, ఢ, థ, భ. ఒక్క నిమిషం నాన్న, నేను ఇప్పుడే. వీటిని అనునాసికలు అంటారు. నేను ఒక్క నిమిషం ఇప్పుడే వస్తానమ్మా. అంతలోకి మీరు వీటి గురించి చెప్దామనుకున్నాను. నేను ఇవాళ చెప్తాను. అందులోకి మీరు ఒకసారి అభ్యాసం చేసుకోండి. భవతః నామ, భవత్యాహ నామ అని. ఒక్క సెకండ్ వస్తాను, ఇప్పుడే ఇంటికి బంధువులు వచ్చారు. ఒక్కసారి వాళ్ళని పలకరించి వస్తాను. ఈలోగా మీరు కొంచెం ఈ అభ్యాసం చేసుకుంటూ ఉండండి. భవతః నామ, భవత్యాహ నామ అవి ఉన్నాయి కదా, వాటి గురించి అభ్యాసం చేయండి. మహోదయ ఎవరిని అడుగుతున్నావు? మమ నామ లక్షణ్య. ఓకే. నువ్వు వేలవాళ్ళన్నారు. భవత్యః నామ కిం? ఏంటిది? శ్రియాని. భవతః నామ కిం? ఎవరు? శ్రియానా. ఆమె చెప్పట్లే, నువ్వు వేరే వాళ్ళన్నారు. నేను ఏంటిది కనిక్షాన్ని అడుగుతాను. భవత్యః నామ కిం? మమ నామ కనిష్కః. ఓకే. భవతః నామ కిం? भवतः विद्यालयस्य नाम किम्? नाम
మమ విద్యాలయస్య నామ జిఎంఆర్ చిన్మయ విద్యాలయ. मम विद्यालयस्य नाम भवन्स् पब्लिक् स्कूल्. भवत्याः नाम भवत्याः विद्यालय नाम किम्? कनिष्कानि. भवत्याः नाम विद्यालय नाम किम्? మన విద్యాలయ నామ సెయింట్ పయస్. ఓకే. भवत्याः विद्यालयः कुत्र अस्ति? What did you say? మాకు అర్థం అవ్వలేదు. Excuse me, could you please say again? It was not me who said it. It was Shriya who said it. Like, Shriya, can you tell it again? Can you tell it again? विद्यालयः कुत्र अस्ति? भवतः विद्यालयः कुत्र अस्ति? विद्यालय नामः प्रेसिडेन्सी स्कूल. मम विद्यालयः जूब्ली नगरे अस्ति. मम विद्यालयः कस्तूरी नगर. Yeah. भवत्याः नाम किम्? మన నామ కనిష్క. ధన్యవాదः. सम्यक् अभ्यासं कुर्वन्तः वा? మహోదయ. ఉత్తమం. నేను నిన్న చెప్పడానికి కారణం ఏంటంటే మీకు సరిగా రాలేదు అనిపించింది, దాని గురించి చెప్పానన్నమాట. ఇప్పుడు అవి ఎక్కడ ఎలా పలుకుతాము, ఉచ్చారణ స్థానాలు ఏంటి అని చెప్పడం కోసం ఇప్పుడు అది చెప్పేసి ఇంక తర్వాత అందరికీ సరళ పుస్తకాలు వచ్చాయా? లేదు మహోదయ. రాలేదా? సరే పర్వాలేదు. నేను PDF పెట్టాను కదా, అది చూసి చదువుతూ ఉండండి. ఇంకా ఆ తర్వాత నుంచి మనకి చేద్దాం. ఇంకా అవే నేర్పిస్తాను. ఇవి ఎందుకు ఇవే చెప్తున్నాను అంటే అవి ఏంటంటే ఇవి రావాలి మీకు, ఎక్కడ మనం ఎలా పలుకుతున్నాము, దీని గురించి ఏంటి అనేది మీకు తెలియాలనే ఉద్దేశంతో దీని గురించి చెప్తున్నాను. ఇవన్నీ మీకు బాగా వస్తే ఇంక తర్వాత తరగతి పుస్తకంలోకి వెళ్ళిపోదాం. వచ్చింది, చెప్పారు. వచ్చిన వాళ్ళు నాకు చెప్పారు. ఉత్తమం, వాళ్ళకి అభినందనలు. మ్యామ్, నేను దాని గురించి చెప్పొచ్చా? ఏంటమ్మా? నేను కంఠ్య తాళవ్య గురించి చెప్పొచ్చా? నీకు తెలుసా? అవును మహోదయ. సరే చెప్పు, నీకేం తెలుసో చెప్పు. అ ఆ క ఖ గ ఘ అంగ మరియు హ కంఠం నుంచి పలుకుతాము.
చెప్పు, తర్వాత చెప్పుమా. టైం 1 అవుతుంది మ్యామ్, ఆల్మోస్ట్ 1. క్లాస్ ఎప్పుడు అయిపోతుంది మ్యామ్? క్లాస్ ఎప్పుడు అయిపోతుంది మ్యామ్? అవునా, అయిపోతుంది, ఇప్పుడే అయిపోతాంలే. టైం ఆల్మోస్ట్ 1 అవుతుంది. ఏంటి, బోర్ కొట్టేస్తుందా క్లాసు? ఈ అవునా, ఈ చ ఛ జ ఝ య ఇన్య య మరియు ష సరే నేను చెప్తానున్నానా. ఈ ఆ అ క ఖ గ ఘ జ్ఞ హ వీటిని కంఠవ్యాలు అంటారు. ఎందుకు అంటే ఇవి మనం కంఠం అంటే ఏంటి, ఇక్కడ గొంతు, ఇక్కడి నుంచి గొంతులో నుంచి పలుకుతాం వీటిని. అందుకని వీటికి కంఠవ్య అని పేరు వచ్చింది. ఈ ఈ చ ఛ జ ఝ జ్ఞ య ష వీటిని తాళవ్య అంటారు. తాళవ్య అంటే ఏంటి, ఈ అని అన్నప్పుడు మనకి ఎక్కడి నుంచి పలుకుతున్నాం, ఇక్కడ ఈ చూసారా, ఈ దంతాలు ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇక్కడి నుంచి ఈ ఈ చా ఛా ఇలా వీటి నుంచి పలుకుతున్నాం. ఈ తాళాలు ఇక్కడి నుంచి పలుకుతున్నాం కాబట్టి వాటికి ఉచ్చారణ స్థానం తాళవ్య అని పేరు. అలాగే ఈ రు రు ట ఠ ద ఢ ణ ర ష వీటిని మూర్ధన్య అంటారు. మూర్ధన్య అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన నాలిక ఉంది చూసారా, ఈ నాలిక అనేది ఇక్కడ అంగిలికి తగులుతుంది అనమాట పైన, అందుకని వాటిని మూర్ధన్య అంటారు. అలాగే ల్ త థ ద ధ న ల స వీటిని దంతవ్య అంటారు. దంతవ్య అని ఎందుకు అంటున్నారు, ఇవి ఎక్కడ ఎలా పలుకుతున్నాం, త తా అన్నప్పుడు మన నాలిక వచ్చేసి ఎక్కడ తగులుతుంది, మన ఇది ఉంది కదా పన్ను, వాటికి తగులుతూ ఉంది. ల్ త థ ద ధ న ల స ఇలా మీరు కూడా ఒకసారి వాటిని గమనించండి ఎలా పలుకుతున్నాము అనేది. అవి ఎక్కడైతే మన నాలిక తగులుతుందో ఆ స్థలాన్ని దానికి తగ్గట్టుగా పేరు పెట్టారు. ఇవి నాలిక దంతాలికి తగులుతుంది కాబట్టి వీటిని దంతవ్య అని పేరు వచ్చింది వాటికి. అలాగే ఉ ఊ ప ఫ బ భ మ ఈ ఎలా అంటున్నాం, ఔష్టవ్య. ఔష్టవ్య అంటే ఏంటి, పెదాలు. మన పెదాల యొక్క రెండు పెదాలు కలిసి ఆ యొక్క శబ్దం అనేది వస్తుంది, అందుకని వాటిని ఔష్టవ్య అని పేరు వచ్చింది. అలాగే ఇవి ఉన్నాయి ఏ ఐ ఏ ఐ అనేవి కంఠాలు తాళవ్యాలు రెండు యొక్క స్థానాలు కలిపి పలుకుతాం వాటిని. ఇప్పుడు కంఠవ్య అంటే ఏంటి, ఇక్కడ గొంతు నుంచి వస్తుంది ఆ ఒక స్వరం యొక్క. అలాగే ఏ అనే ఈ ఇక్కడ తాళవ్య ఏంటి, అంగిలికి తగులుతుంది కదా, ఆ రెండు ఉచ్చారణ స్థానాలు కలిపి ఏ ఐ అని మనం పలుకుతున్నాం కాబట్టి వాటిని కంఠ తాళవ్య అని అంటాము. అలాగే ఓ ఔ ఓ అవులు కూడా ఓ ఔ ఓ అన్నప్పుడు మనం చూడండి, ఉచ్చారణ మనం పలికేటప్పుడు ఇక్కడ గొంతు నుంచి పలుకుతాము. ఇది ఓ ఔ. ఇక్కడ ఏంటి, కంఠవ్య ఇక్కడ ఏంటి, కంఠాలకి ఓష్టాలకి రెండింటికి కలిపి ఓ ఔ ఈ రెండు కలుపుతున్నాయి. ఇక్కడ ఓ ఇక్కడి నుంచి స్వరం అనేది బయటకు వస్తుంది, పెదాలు కూడా కలుస్తున్నాయి, అందుకని కంఠోష్టవ్య అనేది వాటికి పేరు వచ్చింది. ఇది వా అనేది వా అనంగానే ఏమంటున్నాము, దంతాలకు సంబంధించి వా అనంగానే మన నాలిక అనేది ఎక్కడ తగులుతుంది, ఒక దంతానికి తగులుతుంది, అందుకని వీటిని దంతవ్య అని అన్నాము. ఇవన్నీ మీకు తెలియడం కోసమే చెప్పాను, ఎలా ఉచ్చారణ చేస్తున్నామని తెలియడం కోసం వీటికి చెప్తున్నాము. ఇవి కొంచెం నేర్చుకోండి. చేశాను. అయిపోయిందిరా, వెళ్ళిపోదామా? అమ్మయ్యానా? అయితే నిన్ను కొట్టాలో, నిన్ను కొట్టేస్తాను నేను వచ్చి. వద్దా? లేదు, నేను కొట్టేస్తాను. అమ్మ నా క్లాస్ నచ్చలేదన్నావుగా, మరి నేను కొట్టాలి నేను. సరే అయితే ఇవాళకి దీంతో ప్రార్థన శాంతి మంత్రం చెప్పేసి మన తరగతిని ముగించేసుకుందాం. మ్యామ్ నేను చెప్పచ్చా శాంతి మంత్రం? చెప్పమ్మా.
నేను షేర్ చేస్తాను శాంతి మంత్రాన్ని. ఓం సర్వే భవంతు సుఖినః. చెప్పు నాన్న. అది మీరు క్లాస్ యొక్క చివర్లో ఉమ్, ఈ కన్సెప్ట్ యొక్క చివర్లో శాంతి మంత్రం చెప్దామని అంటున్నారు కదా, ఉమ్, వేరే ఇంకొక శాంతి మంత్రం కూడా ఉంది. ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి శాంతి మంత్రాలు. అయితే శాంతి పాఠ. మనం స్టార్ట్ చేయొచ్చా? చెప్పమ్మా. ఇప్పుడు ఓం లాక్షణ్య చెప్తుందమ్మా, అందరూ పలకండి. లాక్షణ్య ఏదైతే చెప్తుందో ఆ ఒక లైన్ మనం వరుసని మనం పలుకుదాము. లాక్షణ్య గాయతి వయం అనుగాయామః. చెప్పు నాన్న లాక్షణ్య. ఓం ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే ఒక్క నిమిషం లాక్షణ్య, ఒక్కొక్క వరుస చెప్పు. ఓం సర్వే భవంతు సుఖినః అంతవరకు చెప్పు నువ్వు. ఓకే. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయా. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ కుకభావతే. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. అస్తు. ఉత్తమం నాన్న. మీరు అన్ని అభ్యాసం కరెక్ట్గా చేస్తే నేను కూడా కొత్తవి నేర్చుకోవచ్చు. మీకు ఇవి సరిగా రాలేదన్న ఉద్దేశంతో నేను వాటిని చెప్తూ ఉన్నాను. ఇవన్నీ మీరు నేర్చుకోండి. రేపటి నుంచి వేరేది ఇచ్చేద్దాం, సరేనా? మీరు 11ంటికే తరగతిలోకి వచ్చారనుకో, మీరు ఇలాంటివన్నీ చిన్న చిన్న వాటిని అన్నిటినీ అభ్యాసం మీరు చేసేసుకోండి. తర్వాత నుంచి నా పాఠం నేను చెప్తాను, సరేనా? నేను చెప్పేటప్పుడు మీరు ఎవరు మాట్లాడవద్దు. అప్పుడు మీకు తొందరగా కొత్తవి నేర్చుకున్నట్లు అనిపిస్తుంది. మీరు మాట్లాడుతూ ఉంటే ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ అవుతుంది. వద్దురా, నువ్వు అస్సలు లీవ్ అవద్దు. నిన్ను మాత్రం కట్టేస్తాను నేను.